తరతరాలుగా యుగ యుగాలుగా ఎవ్వరి ముందు చెయ్యి చాపకుండా కలో గంజో అన్నమో ఉన్నదాంట్లో కడుపు నింపుకొని ఎవ్వరి మీద ఆధారపడి బ్రతక్కుండా పల్లెటూరి ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ పూట గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతు పురుగుల మందు ఎందుకు త్రాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు ఉరితాడు పేనుతున్నారు? వృత్తులు పోయాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, త్రాగే నీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఎక్కడ చూసినా అవినీతి. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవడానికి లంచం, మన కులం సర్టిఫికేట్ మనకివ్వడానికి లంచం, కరెంటు కనెక్షన్కి లంచం, మంచినీటి కనెక్షన్కి లంచం, పింఛన్ తీసుకోవడానికి లంచం, గవర్నమెంట్ దవాఖాన్లో చేరాలంటే లంచం, చివరికి అదే దవాఖాన్లో ఎవరూ పట్టించుకోక చస్తే పోస్ట్ మార్టం చేసి శరీరాన్ని తీసుకుపోవాలంటే లంచం. ఎందుకు? అసలు పేద ప్రజలు బ్రతకూడదా? స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, మరి ఇంకా కోట్లాది ప్రజలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేకుండా ఇంకా ఇంత దరిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? పెంట మీద పెంట ఇంకా పెద్దగా అయినట్టు ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతూనే ఉన్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. ఉన్నోడు పెద్ద పెద్ద ఏసీ కార్లలో, విమానాల్లో పొద్దున సాయంత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మరి కనీసం కొందరు పేదోళ్ళు ఇంతవరకు రైలు కూడా ఎక్కని వాళ్ళు ఉన్నారు. మరి మన జాతి సంపదని ఎవరు అనుభవిస్తున్నారు? ఉన్నోడొక కారు కొనాలంటే కంపెనీ వాడు వాళ్ళ ఇంటికెళ్ళి మరీ అప్పులిచ్చి కారిచ్చి వెళ్తారు. అదే పేదోడు కనీసం సైకిల్ కూడా కొనుక్కోలేకపోతున్నాడు. ఎందుకు ఇంత తేడా? ఇదంతా ఎందుకు? మనకు తెలిసే ఉంటుంది. తిరుపతి దేవస్థానం వెళ్తే ఉన్నోడు అర్ధగంటలో దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు. అదే పేదోడు 12 గంటలైనా దర్శనం చేసుకోలేడు. కారణం ఏంటి? పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసి వెళ్ళిపోతారు. చిన్న తప్పు చేస్తే రోడ్డు మీద కనబడితే పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఎందుకిదంతా? పేదోడుగా పుట్టడమే పాపమా? ఎన్నడూ ఎవరిని చెయ్యి చాపక వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడుతూ వాళ్ళు ఈ రోజుల్లో పుట్ట చేయి పట్టుకొని పట్టణాల్లో ఏదో పని చేసుకొని బ్రతుకుదామని వచ్చి ఏం చేయాలో తెలియక నేను పైసలు సంపాదించుకొని తీసుకొస్తా అని ఇంట్లో చెప్పొచ్చి హైదరాబాద్లో ఎవ్వరూ పనివ్వక రోడ్ల మీద బిచ్చమడుక్కుంటున్న వాళ్ళు ఎందరెందరో. కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు పల్లెటూర్లకి, రైతులకు. ఏమవుతుంది? ఎలా ఉన్న పల్లెటూర్లు అలానే ఉన్నాయి, ఎలా ఉన్న రైతులు అలానే ఉండిపోయారు. మరి కోట్లన్నీ ఏమవుతున్నాయి? ఎవరు తింటున్నారు? ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసే పథకాలన్నీ ప్రజలకు దక్కకుండా ఎవరు దోచుకుంటున్నారు? చివరికి అదే పల్లెటూరులో పుట్టి అక్కడే చదివి అక్కడే పెరిగిన వాళ్ళు కూడా పల్లె ప్రజలను మోసం చేస్తుంటే ఏం చేద్దాం? ఇంకా ఎన్ని రోజులు దోపిడీ దౌర్జన్యాన్ని భరిద్దాం? అందుకే గౌట్ ఆఫీసుల్లో కానీ, హాస్పిటల్లో కానీ, వేరే ఇతర ఆఫీసుల్లో కానీ ఫ్రీగా చేసే పనులకి లంచాలు అడిగితే అక్కడే మొబైల్ తీసి వీడియో ఆన్ చేసి అప్పుడు లంచం అడగమనండి. మీరెప్పుడైతే ధైర్యంగా ఈ అడుగు వేస్తారో అప్పుడే మన వాళ్ళు, మన ఊరి వాళ్ళు బాగుపడతారు. లే వెళ్ళు, ఎవ్వరికీ భయపడకు. జై హింద్.